హలో అందరికీ వెల్కమ్ టు వ్లాగ్స్ ఆఫ్ సంచారి. మీరు చూస్తుంది నా మార్నింగ్ వ్లాగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. మార్నింగ్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత రోజు పూజ చేసేసుకొని నా డేని స్టార్ట్ చేస్తాను అనమాట. అండ్ దెన్ ఈరోజు నేను వచ్చేసి హెయిర్ సిరమ్ అప్లై చేస్తున్నాను. దీని గురించి మీతో చెప్పాలనిపించింది. నేను లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది విష్ కేర్ ప్రోడక్ట్. ఏదైనా ప్రోడక్ట్ గురించి చెప్పే ముందు మనం పర్సనల్గా యూజ్ చేసి అది నిజంగా ఎఫెక్టివ్ అనిపిస్తేనే షేర్ చేయాలి. సో నాకు కూడా అలా ఇది అనిపించింది అనమాట. నాకు చాలా హెవీ హెయిర్ ఫాల్ ఉండేది. ఇది యూజ్ చేసిన తర్వాత నుంచి 90% తగ్గిందని చెప్పొచ్చు. అది అంత హ్యాపీనెస్ని ఇచ్చిందంటే తగ్గిన తర్వాత హెయిర్ ఫాల్. అందరికి తెలుసు కదా, అందరు జనరల్గా ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటారు హెయిర్ ఫాల్ ఎంత స్ట్రెస్ని ఇస్తుందో. స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, ఆ హెయిర్ ఫాల్ చూడడం వల్ల ఇంకా స్ట్రెస్ అవుతుంది. సో అలా నేను కూడా దీన్ని యూజ్ చేసిన తర్వాత నాకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. మీకు కూడా ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. జస్ట్ ఏం లేదు, హెడ్ బాత్ చేసిన రోజు నైట్ అప్లై చేసుకోవచ్చు, లేదా ఎవ్రీ ఆల్టర్నేట్ డే, ఆర్ ఎల్స్ లైక్ ఈవినింగ్ ఆయిల్ పెట్టుకుంటాం అన్నప్పుడు డే టైంలో పెట్టుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ యాజ్ యూజువల్ నేను షాంపూలో ఏం చేంజెస్ చేయలేదు. నా రెగ్యులర్ షాంపూ యూజ్ చేస్తూ జస్ట్ నేను సిరమ్ అప్లై చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ దెన్ ఆయిల్ కూడా మీకు నచ్చింది వాడచ్చు. లేదు అంటే అన్నీ సేమ్, ఏదైనా ఫస్ట్ ఒక శాంపుల్ వాడిన తర్వాత మీకు సూట్ అవుతుంది అన్నప్పుడు ఇంకా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. గివ్ ఇట్ ఏ ట్రై. ఎవరికైనా నచ్చితే చూడండి. జెన్యూన్ రివ్యూ అనమాట ఇదేంటి, నేను పెయిడ్ ప్రమోషన్ కాదు. అండ్ దెన్ ఈరోజు వ్లాగ్లో నేను చేస్తున్నది లంచ్కి అనమాట. చోలే భటూరా తినాలనిపించింది. బయట ఎక్కడ తిన్నా ఆ హోమ్లీ టేస్ట్ అనిపించట్లేదు అనమాట. అండ్ సమ్టైమ్స్ ఏంటంటే ఆ ఫ్లేవర్స్ స్మెల్స్ నచ్చట్లేదు. ఇంకా కొంచెంమందికి ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఆ సిమ్టమ్స్ ఉంటాయి. నాకు త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ ఏంటంటే కొన్ని ఫ్లేవర్స్, కొన్ని టేస్ట్లు అస్సలు పడలేవు. హోల్ ప్రెగ్నెన్సీ నేను అవాయిడ్ చేశాను అనమాట. ఎలాంటి అంటే ఎక్కువ వరకు నేను హోమ్లీ ఫుడ్ ప్రిఫర్ చేశాను. మైదా అండ్ దెన్ బిర్యానీస్, స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేశాను అనమాట. ఎక్కువ వరకు సెమీ కుక్డ్ ఆర్ లైక్ ఎలా అంటే ఎక్కువ సలాడ్ అండ్ హెయిర్ ఫ్రైడ్ ఫుడ్ తిన్నాను అనమాట. మోర్ డీప్ ఫ్రైడ్ కూడా కాకుండా. బట్ ఇలా వన్స్ ఇన్ వైల్ క్రేవింగ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా. అది కూడా ఇంకా నేను లాస్ట్ ట్రైమిస్టర్లో ఉన్నాను. ఇప్పుడు కూడా తినకపోతే నేను ప్రెగ్నెన్సీలో ఇష్టమైంది తిన్నాను అనే ఫీల్ ఉండదని చెప్పేసి చేసుకుంటున్నాను అనమాట. నేనేం పెద్ద రెసిపీ ఏం ఫాలో అవ్వట్లేదు. నా స్టైల్లో సింపుల్గా కుకింగ్ తొందరగా ఫినిష్ చేద్దామనే ఇదో రెగ్యులర్గా కర్రీ ఎలా చేస్తామో అలానే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ బీన్స్ అండ్ ఆలు బాయిల్ చేసుకొని కుక్కర్లో, అండ్ దెన్ కర్రీగా ఆనియన్స్ టమాటో వేసి ఫ్రై చేసి దానిలో యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ దెన్ భటూరాకు వచ్చేసి మైదాలో కొంచెం బటర్ అండ్ దెన్ సూజీ యాడ్ చేసి కలిపి కాసేపు రెస్ట్ చేస్తున్నాను. సో దట్ అది పిండి మంచిగా నాని ఫ్లఫీగా వస్తాయన్నమాట మనం పూరి ఆర్ భటూరా చేసుకున్నప్పుడు. ప్రెగ్నెన్సీ డేస్ లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఇంకా ఫస్ట్ ట్రైమినిస్టర్లో ఏంటంటే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఓకే, ఫైనల్లీ మనం అనుకున్న విష్ ఫుల్ఫిల్ అవుతుంది అనే హ్యాపీనెస్తో ఉంటుంది. కొంచెంమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వడమే ఒక సిక్నెస్తో స్టార్ట్ అవుతారు. బట్ నేను యాక్టివ్గానే ఉండాను అనమాట త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ. మిడ్లో ఏంటంటే బిగినింగ్ ఆఫ్ ఫోర్త్ మంత్ నుంచి కొంచెం నాషియా ఎక్కువ ఉండేది, వామిటింగ్స్ ఉండేవి. బట్ ఐ వాజ్ లైక్ బాగా స్ట్రాంగ్గానే ఉండి క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాను అనమాట. ఇంకా లాస్ట్ ట్రైమిస్టర్ వచ్చేసరికి ఏంటంటే కౌంటింగ్ డేస్, ఇంకెప్పుడెప్పుడు అయిపోతాయా, మన బేబీ ఎప్పుడెప్పుడు మన చేతుల్లో ఉంటుందా అన్న ఓవర్వెల్మింగ్తో ఉంటాం అనమాట. డేస్ కౌంట్ చేసుకుంటూ ఏమైనా పనులు ఉంటే ఫినిష్ చేసుకోవాలి ఆ లోపు, బేబీ వచ్చే లోపే ఇంకేమైనా కంప్లీట్ చేయాల్సినవి ఉంటే చేసేసుకొని, లైక్ ఏమంటే జాబ్ కానీ, నేను యాక్చువల్లీ ఆర్ట్ క్లాసెస్ రన్ చేస్తాను. సో క్లాసెస్ ఎప్పుడు వైండప్ చేయాలా, స్టూడెంట్స్ ఎవరైనా ఇంకోటి న్యూ ఎన్రోల్మెంట్స్ ఉంటే వాళ్ళకి నెక్స్ట్ బ్యాచ్కి టైం ఇవ్వడము, లేదంటే నెక్స్ట్ ఇయర్ నేను బేబీ వచ్చిన తర్వాత క్లాసెస్ ఎప్పుడు కంటిన్యూ చేస్తానని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్కి ఆ మెసేజ్ పాస్ చేయడము, వాళ్ళ కాంటాక్ట్స్ సేవ్ చేసి పెట్టుకోవడము, లిస్ట్ ఆఫ్ వాళ్ళు మెయింటైన్ చేయాలి కదా. మళ్ళీ
ప్రెగ్నెన్సీ తర్వాత సడన్గా స్టార్ట్ చేయాలంటే కాంటాక్ట్స్ లేకపోతే నేను క్లాసెస్ స్టార్ట్ చేశాను మళ్ళీ వాళ్ళకి తెలీదు అలా కూడా అనేసి అండ్ దెన్ ఇల్లు సదురుకోవడంలో ఆల్ ఆఫ్ సడన్ మనకు తెలియదు కదా లాస్ట్ ట్రైమిస్టర్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ 9th మంత్లో ఉన్నప్పుడు పెయిన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. సో మనం వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ అనమాట. సో దానికోసం ఏమైనా షాపింగ్ చేయాలన్నా అండ్ స్పెషల్లీ అబ్రాడ్లో ఉండే వాళ్ళకి బేబీ స్టోలర్ అని కార్ సీట్ అని అండ్ దెన్ ఇంట్లో ఇక్కడ ఏంటంటే కొన్ని రూల్స్ ఉంటాయి, బేబీని ఇలానే హ్యాండిల్ చేయాలి, ఈ థింగ్స్ మ్యాండేటరీ అని చెప్పేసి. సో వాటి కోసము ఆన్లైన్లో ఆఫ్లైన్లో షాప్ చేసి చూసి ప్రాక్టికల్గా అవి ఏది సూట్ అవుతుంది, ఏది బాగుంటుంది, ఏది బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పేసి 1 or 2 times వెళ్ళి చూసుకొని కొనుక్కోవడం అవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ దెన్ సీజనల్ కూడా ఒకటి. ఇండియాలో అయితే అంటే ఆల్ టైమ్ ఏ సీజన్ అయినా సరే నడిచిపోతుంది క్లాతింగ్ విషయంలో, ఇంకేదైనా విషయంలో కూడా. బట్ ఇక్కడ అబ్రాడ్లో ఏంటంటే ఎస్పెషలీ వింటర్ టైంలో పుట్టారనుకోండి అది టూ టఫ్. బయటికి వెళ్ళలేము, ఇంట్లో ఉండలేము, ఎక్కడికి వెళ్ళినా చలి. అండ్ దెన్ వాళ్ళ పిల్లలకి ఎస్పెషలీ మనకు కూడా క్లాతింగ్ ఆ టైంలో మెయింటైన్ చేయడం కంపల్సరీ అనమాట. సమ్మర్ వస్తే ఎలా అయినా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో వింటర్లో పుడుతున్నారు కాబట్టి వాళ్ళకి చాలా ఇంకా న్యూ బోర్న్స్ కాబట్టి కంపల్సరీ థింగ్స్ స్టఫ్ కొన్ని ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కటి లిస్ట్ అవుట్ చేసుకొని దాన్ని పర్చేస్ చేయడం అవన్నీ చేయాలన్నమాట. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ రన్నింగ్ ఇన్ మై మైండ్. ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్, ఒక కైండ్ ఆఫ్ భయము, ఒక కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఆల్మోస్ట్ నా కుకింగ్ ఎండ్కి వచ్చేసింది. బటూరా రెడీ అయిపోతుంది అనమాట. అది రెడీ అయిన తర్వాత అంతసేపు నించొని శ్రమపడి ఆకలితో ఉండి చేసుకుంటాం కదా. సో అది తిన్న వెంటనే అమ్మయ్య రిలాక్స్, క్రేవింగ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి అని చెప్పేసి ఒక హ్యాపీనెస్ అనమాట. ఇంట్లో ఫ్యామిలీ ఎవరి దగ్గర ఉండరు కదా, మనం కూర్చొని నాకు ఇది కావాలి అది కావాలి చేసి పెట్టాలనిపించడానికి. సో ఏదన్నా మనమే చేసుకోవాలి. దట్స్ ఓకే. అందరికీ అన్నీ అవ్వవు, అన్నీ జరగాలని లేదు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ గాడ్స్ ప్లాన్ అనుకోవచ్చు. దెర్ ఈస్ హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీథింగ్ అని అనుకోవచ్చు అనమాట. ఐమ్ హ్యాపీ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఐ హ్యావ్. అలానే మూవ్ ఆన్ అయిపోతాను అనమాట. ఈరోజు ఇది లేదే అని చెప్పేసి అక్కడే ఉండిపోతే అది జరగదు. సో నేను చేసుకోగలను, చేసుకుంటున్నాను, చేసుకోలేకపోయాను అంతే అనమాట. సో మొత్తానికి లంచ్ రెడీ అయిపోయింది. తినేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి. And then do follow for more videos. Thank you for watching this vlog.